శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా తులారాశి వాళ్లకు ఎలా ఉంది అంటే మంచి యోగవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని తెలియజేస్తున్నాను. తులారాశి వాళ్లకు కొన్ని కలిసొచ్చేటువంటి అంశముగా ఉన్నది. ఇన్నాళ్ల నుంచి పడుతూ ఉండేటువంటి శ్రమకు ఒక రూపు దిద్దుకోవడం లాంటిది జరుగుతాయి. దైవపరముగా దైవానుకూలముగా మేలు జరిగేటువంటి అంశము ఉన్నది. యజ్ఞయాగాది క్రతువుల వలన చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతారు అనేటువంటి తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా మీ సంతానము మంచి క్రమశిక్షణ పద్ధతిలో ఇంతకాలము మీ సంతానము మీద ఉండేటువంటి ఆందోళన దిగులు ఈ యొక్క 15 రోజులలో ఒక రూటుకు రావటము కానీ వాళ్ళ నుంచి ఒక మంచి ఇది మీరు ఆలోచన చేసి వీళ్ళు బాగున్నారులే అని మనస్సుకు తృప్తి పడేటువంటి విధముగా వాళ్ళ యొక్క నడవడిక ఉండబోతుంది అనేటువంటిది ఒకటి. అలాగే పిల్లల్ని ఎక్కడో వదిలిపెట్టి చదువుల కోసము అని వదిలిపెట్టిన వాళ్ళ నుండి వాళ్ళ అధికారులు టీచర్ల నుండి వాళ్ళ నుంచి మీకు మంచి ప్రశంసలు రావటము మీ పిల్లల గురించి. తద్వారా మీరు ఆనందముగా మనస్సుకు తృప్తిగా మా పిల్లలు బాగున్నారు బాగా చదువుతున్నారంట అని సంతోషించేటువంటి విధానముగా ఉండబోతున్నది. భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి అంశముగా ఉన్నది. ఒక్కసారి భూములను జాగ్రత్తగా చూసుకోండి. ఒక చోట మాత్రము చిన్న ఇబ్బంది కలిగే అంశం అనిపిస్తున్నది. ఒక భూమిలో అనూహ్యముగా దీంట్లో నేను 10 రూపాయలు పెట్టానే ఇలా పోతుందే అనేటువంటి బాధతో అనుకుంటారు. కానీ మళ్ళీ ఏదో ఒక రకంగా దాన్ని మీరు సమన్వయము చేసుకునేటువంటి విధానముగా ఉంటుంది గాక. ఇంట్లో మీ భార్యతో ఈ రాశివాళ్ళు ఆడవాళ్ళైతే మగవాళ్లతోనూ మగవాళ్ళైతే ఆడవాళ్లతోనూ చర్చ చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి. ఇద్దరూ ఏకోన్ముఖముగా చేసేటువంటి పనులు బాగా కలిసొస్తాయి మీకు. బంధువుల నుండి చిన్నపాటి ఇబ్బంది అనేటువంటిది కలగవచ్చును. కాస్త చిన్న ఇబ్బంది కలుగుతుంది. అధిక ఖర్చు అనేటువంటిది ఉంటుంది గాక. యథావిధిగా డబ్బులు ఖర్చు కావడం ఉంటుంది. కొంచెం తక్కువ వస్తున్న సమయంలో ఎక్కువగా ఖర్చు పెడుతున్నామే అనేటువంటి భావన కూడా మీరు ఆలోచన చేస్తారు. కానీ తప్పకుండా మళ్ళీ మీకు విజయం లభించి తీరుతుంది. కొత్త వాళ్ళ యొక్క పరిచయం ఏర్పడుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభము చేస్తారు. అలాగే ఉన్నట్టుండి స్థాన చలనం లాంటివి జరగవచ్చును. ఈ రాశి వాళ్లకు పోలీసు డిపార్ట్మెంటులోనూ లాయర్ల యొక్క ఇది కోర్టుపరమైనటువంటి వాళ్లకు లాయర్లకు చాలా యోగవంతముగా ఉండబోతున్నది. రాశి వాళ్లకు అదొక విధానము. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రము చిన్న అపవాదులతో జీవితము గడపాల్సినటువంటి ఇది వస్తున్నది రాబోతుంది. ఏదో అనవసరమైనటువంటి విషయాలన్నీ నెత్తిన వేసుకొని కాస్త ప్రజలలో చిన్న పలచన కావటం లాంటివి ఉంటాయి. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు గౌరవము అనేటువంటిది జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అంశముగా ఉన్నది. ఒక వెలుగు వెలిగినప్పటికీ ఇప్పుడు కొంచెము మనం ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాము అనేటువంటి ఆందోళన క్రమములో కొన్ని పనులు చేయటం వలన అంతంత మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా ఈ ఆగస్టు మాసము 4వ వారములో మీరు పరిపూర్ణమైనటువంటి యోగము పొంది తీరుతారుగాక. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యము చెయ్యాలి అనేటువంటి దాని గురించి మాటలు జరుగుతాయి. తద్వారా మేలు జరిగే అంశముగా ఉన్నది. తర్వాత విపరీతమైనటువంటి శారీరకమైన కష్టం ఉంటుంది. కష్టానికి తగినటువంటి ఫలితము వచ్చి ఉండదు. కానీ ఎంతో కొంత అయితే తప్పకుండా వచ్చి తీరుతుంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉంటుంది. దాంట్లో పెద్దగా ఒడిదుడుకులేమీ ఉండవు. నిత్యము రావాల్సినటువంటి డబ్బు తప్పకుండా మీ చేతికి అంది తీరుతుంది గాక. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏది ఏమైనా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెం ఆలోచన చేసి ఆగి నెమ్మదిగా నిదానముగా వెళ్ళటానికి ప్రయత్నము చెయ్యండి. మేలు జరుగుతుంది.
మీకు కావాల్సినటువంటి వ్యక్తులు అని చాలామంది దగ్గరికి వస్తారు. వాళ్ళల్లో ఒక్కసారి పరిశీలన చేసి మీరు వెంటనే వాళ్ళల్లో కలిసిపోవాలి లేదా వాళ్ళని కలుపుకోవాలి అని కాకుండా ఒకటికి 2 సార్లు ఆలోచన చేసి వాళ్ళతో సాన్నిహిత్యము కానీ లేకుంటే వాళ్ళతో పెట్టుబడులు పెట్టించుకోవడం లాంటివి కానీ చెయ్యండి. మేలు జరుగుతుంది గాక. ఏది ఏమైనా దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలకై మీరు చాలా తపన పడుతూ ఉంటారు. తప్పకుండా మీరు విజయం వైపు నడక ఉంటుంది గాక అని తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మేలు జరగాలి అని గనక మీరు అనుకుంటే పరమేశ్వరుణ్ణి ఆరాధించండి, అమ్మవారిని ఆరాధించండి. మేలు జరుగుతుంది. గణపతిని బాగా ఆరాధించండి. కొంచెము స్పెషల్‌గా, ప్రత్యేకముగా గణపతిని ఆరాధించండి. మీరు ఏది పట్టుకున్నా కాస్త విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఆ విఘ్నాలన్నీ తొలగి నిర్విఘ్నముగా ముందుకు సాగటానికి గణపతిని ఆరాధిస్తే మరీ మేలుగా ఉంటుంది. మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని పరిశీలన చేసుకొని దోషము ఏమైనా ఉంటే చూసుకోండి, పరిహారాలు చేసుకోండి. మేలు జరుగుతుంది. జయోస్తు.